హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కిచెన్. ఈరోజు నాగుల చవితి కదండి. నాగుల చవితి రోజు మేము 2 రకాల చిమ్మిళ్ళు, అలాగే చలిమిడి చేస్తాము. బెల్లం చిమ్మిలి, పంచదార చిమ్మిలి, అలాగే పంచదార చలిమిడి అనమాట. చలిమిడి కోసం బియ్యాన్ని నిన్న నైటే నానబెట్టేసి మార్నింగ్ వాటర్ వంపేసి 2 సార్లు కడిగేసుకుని ఒక టవల్ మీద ఆరబెట్టేసుకున్నాను. దాన్ని మిక్సీలో కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ మనం దాన్ని జల్లించుకుని వచ్చిన నూకల్ని మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లిస్తాం కదా, అలాగా జల్లించేసుకొని చక్కగా ఇలా నొక్కేసి ఉంచుకోవాలి. ఇంకా దీంట్లో అయితే మనం పంచదార కలిపేసుకోవడమే. ఇవైతే లాస్ట్లో మిగిలిపోయిన నూకలు అనమాట. పంచదార ఏంటంటే మనం ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసుడు పంచదార అయితే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. నేను పంచదారని కూడా గ్రైండ్ చేసేసి ఈ పొడి ఇందులో వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలిపేసుకుంటే మనకి చలిమిడి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే పంచదార చిమ్మిలి అనమాట. దానికోసం నేను ఒక 400 గ్రామ్స్ తెల్ల నువ్వుల పప్పు తీసుకున్నాను. అలాగే ఒక కప్పుకి కొంచెం తక్కువగా పంచదార కూడా తీసుకుని 2 పొడి చేసేసుకున్నాను. అందులో కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి కలుపుతున్నానండి. ఎందుకంటే ఇది మనకి పొడి పొడిగా ఉంటుంది, ఉండ చేయడానికి అవ్వదు కదా, అందుకోసమని కొద్దిగా ఆవు పాలు, పచ్చిపాలే, కాచిన పాలు వేయకూడదు. పచ్చిపాలు వేసి కలిపేసుకుంటే చూసారు కదా, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉండ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. పాలైతే ఒకేసారి ఎక్కువ పోసేసుకోకూడదండి. జస్ట్ 1 స్పూన్లా పోసుకోవాలి. మొత్తం నాకు ఇది మిక్స్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలైతే సరిపోయాయి. మొత్తం అన్నీ ఉండలు చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. బయట గుళ్ళో నైవేద్యానికి, పుట్టలో వేయడానికి, ఇంట్లో నైవేద్యం పెట్టడానికి అన్నీ సపరేట్గా ఉండలు చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసి అన్నీ పాలు పోసేయడం అన్నీ చక్కగా అయిపోయి ఇంకా ఈవినింగ్ ఇంటి చుట్టూ దీపాలు పెట్టేసుకున్నాము. అలాగే క్రాకర్స్ కూడా కాల్చామన్నమాట. నాగుల చవితి రోజు కూడా మనం క్రాకర్స్ కాలుస్తాం కదా, అలా అన్నీ కాల్చుకొని అన్నీ చక్కగా అయిపోయి ఈరోజు